హాయ్ ఫ్రెండ్స్, కల్కి 2898 AD మూవీ కలెక్షన్ పరంగా సునామీ సృష్టిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినది. అయితే కల్కి మూవీలో ప్రభాస్ యొక్క పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంతే ఇంపార్టెన్స్ అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ఇవ్వడం జరిగింది. సో దీని విషయంలో ఈ కల్కి సినిమాలో హీరో ప్రభాస, అమితాబ్ బచ్చన్ అనేటువంటి డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకు ఇలా అంటే, అమితాబ్ బచ్చన్కి ఇచ్చినటువంటి అశ్వత్థామ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ఎలివేషన్ ఉన్నటువంటి పాత్ర. అయితే ఈ అశ్వత్థామ పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్ యొక్క యాక్టింగ్ అనేటువంటిది ఇంతవరకు అమితాబ్ బచ్చన్ తీసినటువంటి సినిమాలో చేసిన యాక్టింగ్ కంటే అల్టిమేట్గా ఉంది అని చెప్పేసి మన సినిమా ప్రేక్షకులు లేదంటే సినిమా అనాలసిస్ట్ అనేటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఒక రేంజ్లో అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభాస్ హీరో అనడానికంటే అమితాబ్ బచ్చనే హీరో అని మనము చెప్పాల్సినటువంటి విషయం. ప్రభాస్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో క్యారెక్టర్లో, అంతే ఇంపార్టెన్స్ అమితాబ్ బచ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అమితాబ్ బచ్చన్ అనేటువంటి క్యారెక్టరు, అశ్వత్థామ అనేటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కు ఎందుకోసం అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, ప్రభాస్ యొక్క పాత్ర అయినటువంటి కర్ణుడు, ఆ కర్ణుడు ఒక శక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఎంత శక్తిపరుడో, అర్జునుడు బాణం వేసినప్పుడు ఏమవుతుంది, మనకు కర్ణుని యొక్క రథము 10 మీటర్లు లేదు అంటే 10 అడుగుల వెనక్కి వెళ్తుంది. అదే కర్ణుడు అర్జున్ యొక్క రథానికి బాణం వేసినప్పుడు కేవలం 2 అడుగులు మాత్రమే వెనకకి జరుగుతుంది. అప్పుడు అర్జునుడు అంటాడు, చూశావా కృష్ణ, నా బాణంకి కర్ణుడి యొక్క రథము 10 అడుగులు వెనక్కిపోతే కర్ణుడు బాణం వేస్తే నా యొక్క రథం 2 అడుగులే పోయింది అని అన్నప్పుడు కృష్ణుడు అంటాడు అర్జునుతో, ఏమని అంటాడు, నీ రథాన్ని కాపు కాస్తున్నటువంటి నీ రథం పైన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క బలము, దాని తర్వాత భూమి అని కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాడు. అంటే వీరందరూ కూడా, వాయువు వీళ్ళందరూ కూడా నీకు అండగా ఉన్నప్పటికీ నీ యొక్క రథాన్ని 2 అడుగులు వెనక్కి వెళ్ళేటట్టు చేశాడు. సో అర్జున, నీకంటే కర్ణుడే గొప్పవాడు అని చెప్పడం జరుగుతుంది. అంటే కర్ణుడు యొక్క పాత్ర చాలా పవర్ఫుల్ పాత్ర. అదే పాత్రలో మన ప్రభాస్ గారు ఉండడం జరిగింది. ఈ ప్రభాస్ తీసుకునేటువంటి క్యారెక్టర్ని కాపాడడానికే మనకు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ని సృష్టించడం జరిగింది. అయితే అమితాబ్ బచ్చన్ చేతిలో ఉన్నటువంటి కర్ర ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కానీ అది ఓన్లీ కర్ణుడు దాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే, తీసుకున్నప్పుడు మాత్రమే దానికి ఆ పవర్ వస్తుంది. కానీ ఇందులో ఎప్పుడు ఓడిపోయినటువంటి ప్రభాసు అశ్వత్థామ అనేటువంటి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్లో ఓడిపోవడం జరుగుతుంది. సో అక్కడ ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటిది అంటే, అశ్వత్థామ క్యారెక్టరే కర్ణుడి క్యారెక్టర్ కన్నా చాలా ఎక్కువ ఎలివేషన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్. సో ఎప్పుడు రానటువంటి మంచి పేరు అమితాబ్ బచ్చన్ గారికి కల్కి సినిమాలో చేసిన క్యారెక్టర్కి రావడం జరిగింది. అందుకే సినీ ప్రేక్షకులంతా కూడా అమితాబ్ బచ్చన్ ఇంతవరకు చేసినటువంటి క్యారెక్టర్స్ కంటే ఈ కల్కిలో చేసినటువంటి క్యారెక్టరే చాలా గొప్పగా చేశారని చెప్పేసి, ఒక రకంగా చెప్పాలి అంటే హీరో ప్రభాస్ కాదు అమితాబ్ బచ్చనే అనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ సినిమాకు ప్రభాస్ హీరోనా లేదా అమితాబ్ బచ్చన్ గారి హీరోనా? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.